ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, పర్వతములు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని. 54వ అధ్యాయం యెషయా 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి ఆయన కృప చెంతకు రా. ఆయన కృపలో బలపడు. ఆయన కృప ద్వారా నువ్వు నడిపింపబడాలా. ఎందుకంటే ఆయన కృప ద్వారానే ఎర్ర సముద్రంలో ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినాడు. ఆయన కృప ద్వారానే మరి షద్రక్ మేషక్ అబద్నిగోలో అగ్నిగుండంలో నడిపించిన దేవుడు. ఆయన కృప ద్వారానే మరి యోనా చాప కడుపులో మరి 3 రోజులు ఉన్నాడు. ఆ నినివే పట్టణానికి రక్షణ కలిగే రీతిగా మరి నడిపించినాడు. ఆయన కృప మరి సౌలును పౌలుగా మార్చింది. అదే కృప ఈరోజు నీకు నాకు మన కుటుంబాల్లో ఉండాలని మంచి కృప కోరుకుంటున్నాను. ఆయన కృప యుద్ధకు రా. ఆయన కృప తరతరములు ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప లేకుంటే మనము జీవించలేము. ఆయన కృప కొరకు మనము